వెల్కమ్ టు మాధవాంబటి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆదివారం అమావాస్య ఎప్పుడు ప్రారంభమవుతుంది, చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటో ఆ విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మాధవాంబటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తదుపరి ప్రశ్నలు: సూర్యగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భారతదేశంలో సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ కనిపిస్తుంది? సూర్యగ్రహణ సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు? సూర్యగ్రహణం రోజున దానం చేయవచ్చా? ఏ వస్తువులను దానం చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ముందుగా మన ఛానల్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోలను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ విషయంలోకి వెళ్తే, వేద క్యాలెండర్ ప్రకారం ఈరోజు భాద్రపద మాసం అమావాస్య తిథి. ఈ రోజుని మహాలయ అమావాస్యగా జరుపుకుంటారు. ఈరోజు పూర్వీకులకు తర్పణం, నైవేద్యం, శ్రాద్ధ కర్మలను, పిండ ప్రదానం వంటి కార్యక్రమాలను చేస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం అమావాస్య రోజున ఈ ఆచారాలను నిర్వహించడం వల్ల పూర్వీకులు సంతోషపడతారు, పితృదోష సమస్యలు తొలగుతుంది. ఈ రోజున మరో విశేషత కూడా ఉంది. ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం సర్వపిత్ర అమావాస్య నాడు సంభవిస్తుంది. సూర్యగ్రహణ సమయంలో పూజలు చేయడం, ఆహారం తినడం నిషేధించబడింది. గ్రహణ సమయంలో నియమాలను పాటించకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నమ్ముతారు. ఈ రోజున సూర్యగ్రహణ సమయంలో చేయవలసినవి, చేయకూడనివి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యగ్రహణం 2025 తేదీ, సమయం. భారతదేశంలో సూర్యగ్రహణం 2025 తేదీ సమయం ప్రకారం సూర్యగ్రహణం ఈరోజు రాత్రి 10:59 ప్రారంభమై తెల్లవారుజామున 3:23 ముగుస్తుంది. ఇది పాక్షిక సూర్యగ్రహణం. రాత్రి సమయంలో ఏర్పడే గ్రహణం కనుక మన దేశంలో గ్రహణం కనిపించదు. సూర్యగ్రహణ సమయంలో ఏం చేయాలి? ఇక సూర్యగ్రహణ సమయంలో ఏం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. సూతక కాలానికి ముందు ఇంట్లో పూజ గది తలుపులు మూసివేయండి. తినే ఆహారంలో తులసి దళాలను, దర్పాలను చేర్చుకోవాలి. ఆహారంలో తులసి ఆకులను జోడించడం వల్ల గ్రహణం ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చని నమ్ముతారు. సూర్యగ్రహణ సమయంలో దేవతలకు సంబంధించిన మంత్రాలను జపించండి. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయండి. పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసి గంగా జలాన్ని చల్లి శుద్ధి చేయండి. పూజ చేసిన తర్వాత ఆహారం, డబ్బు మొదలైన వాటిని దానం చేయండి. సూర్యగ్రహణ సమయంలో ఏం చేయకూడదు? సూర్యగ్రహణ సమయంలో పూజలు నిషేధించబడ్డాయి. దేవుళ్ళు విగ్రహాలను తాకకూడదు. గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు. అంతేకాదు, పదునైన వస్తువులను ఉపయోగించవద్దు. ఏ రకమైన శుభకార్యాలను కూడా నిర్వహించరాదు. ఇలా చేయడం వల్ల శుభకార్యాలకు తగిన ఫలితాలు లభించవు. ఆహారం తినకూడదు. నోట్: ఈ వార్తల్లోని ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పాఠకులు, మన సబ్స్క్రైబర్సు, ఈ వీడియోను చూస్తున్న వారు ఆసక్తి మేరకు పలువురు పండితులు సూచనలు వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు విశ్వసించాలి. ఇది విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాధవాంబటి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.